రాబోయే కొద్ది రోజుల్లో భూమి అంతరించబోతోందా? జలప్రళయం రాబోతోందా? మనిషి మనుగడ ఏంటి? దీనంతటికి కారణం ఈ నెల 29న రాబోయే షష్టగ్రహ కూటమేనా? మనిషి మనసులో ఎన్నో సందేహాలు, ఆందోళనలు. అయితే జ్యోతిష్యం ఏం చెప్తోంది? ఖగోళం ఏమంటోంది? జ్యోతిష శాస్త్రజ్ఞులు ఓ పక్కన అనేక ప్రమాదాలు సంభవిస్తాయని చెప్తూనే వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. ఇదంతా ఏంటి? నేను మీ శారదా శ్రీనివాస్. షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాల కలయిక. 6 గ్రహాలు ఒకే రాశిలో వచ్చి చేరడం. ఇది ఖగోళంలో ఓ అద్భుతం, ఓ సౌందర్యం, ఓ అందం. అయితే ఈ అందమైన షష్టగ్రహాల కలయిక భూమి మీద ఏ ప్రభావాలు చూపిస్తుంది? నిజంగా ప్రళయాలు సంభవిస్తాయా? ప్రమాదాలు ఎదురవుతాయా? మనిషి మనుగడకు అంతరాయం ఏర్పడుతుందా? ఇదంతా ఏంటి? 6 గ్రహాల కలయికని షష్టగ్రహ కూటమి అని, అది ఒక్కొక్క రాశిలో ఏర్పడినప్పుడు ఒక్కొక్క రకమైన ప్రభావాలు భూమి మీద ఉంటాయని, దాని వలన దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని, అలాగే మనిషి జీవన గమనంలో అనేక అంతరాయాలు ఏర్పడతాయని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం రాబోయే షష్టగ్రహ కూటమి మీనరాశిలో సంభవిస్తోంది. ఈ గ్రహాలు ఏంటి? రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కలిసి మీనరాశిలో కూటమిగా ఏర్పడుతున్నాయి. దీని వలన భూమి మీద సంభవించే మార్పులు ఏంటి అంటే, జ్యోతిష శాస్త్రజ్ఞుల విశ్లేషణ ప్రకారం రాజకీయాలలోనూ ఆర్థిక విషయాలలోనూ అనేక మార్పులు సంభవిస్తాయని చెప్తున్నారు. అంతేకాక భూమి మీద జల ప్రళయాలు రావచ్చని, సునామీలు కూడా రావచ్చని, మనిషి మానసిక శారీరక పరిస్థితులలో విపరీతమైన మార్పులు సంభవించి మనిషి మనుగడ కష్టమవుతుందని ఓ పక్కన భయపెడుతున్నారు, మరో పక్కన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. అయితే ఖగోళ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు? భూగోళం ఏమంటోంది? అయితే ఇందులో మరో విశేషం కూడా ఉంది. ఆ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. షష్టగ్రహ కూటమిలో ఏర్పడే సూర్యగ్రహణ ప్రభావము భూమి మీద మరింతగా పడుతుందని జ్యోతిష శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అయితే వరాహమిహిరుడు చెప్పిన ఖగోళ శాస్త్రంలో ఈ సూర్య చంద్ర గ్రహణాల గురించి వివరించడం జరిగింది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్నప్పుడు వాటి నీడలు భూమి మీద పడటం వలన సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి అని ఖగోళ శాస్త్రం చెప్పింది. అంతేకాకుండా వాటి ప్రభావం భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు అని కూడా చెప్పింది. అయితే జ్యోతిష శాస్త్రం మాత్రం రాహుగ్రస్త, కేతుగ్రస్త సూర్యగ్రహణాలు ఉన్నాయని, అలాగే రాహుగ్రస్త, కేతుగ్రస్త చంద్రగ్రహణాలు ఉన్నాయని, వాటి ప్రభావం భూమి మీద ఉంటుందని కూడా జ్యోతిష శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. నవగ్రహాలలో కొన్ని పాపగ్రహాలు, కొన్ని శుభగ్రహాలు ఉంటాయని వర్ణిస్తారు. ఈ గ్రహ కూటమిలో ఎక్కువ శుభగ్రహాలు ఉన్నప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయని, ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు ఎక్కువ అశుభ ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏర్పడిన గ్రహ కూటమిలో శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి? రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు శుభగ్రహాలు కాగా శని, రాహువు పాపగ్రహాలు. అయితే మరి ఎక్కువ శుభగ్రహాలు ఉన్నాయి కనుక ఎక్కువ శుభాలు కావాలి కదా, ఎందుకు సునామీల వంటి విపరీతాలు వస్తాయని భయపడుతున్నారు అంటే, బుధుడు శుభగ్రహం అయినప్పటికీ అతను ప్రవేశించిన స్థానాన్ని బట్టి, అతను కూడిన గ్రహాలను బట్టి అతని స్థితి మారుతూ ఉంటుంది. ఇక్కడ పాపగ్రహాలైన శని, రాహువుతో బుధుడు కలవడం వల్లను, 12వ భవనంలో ఈ కూటమి జరగడం వల్లను బుధుడు కొంత నీచత్వాన్ని పొందడం జరిగింది. కనుక శుభగ్రహమైన బుధుడు అశుభ ఫలితాలను ఇస్తున్నాడు అని పరాశర హోరా శాస్త్రం ప్రకారం, అలాగే వరాహమిహిరుని సంజ్ఞా జ్యోతిష్యం ప్రకారం మన భారతీయ శాస్త్రజ్ఞులు వర్ణిస్తూ ఉండవచ్చు. మరొక విషయం, సహజంగా మీనరాశి జలతత్వపు రాశి, అలాగే చంద్రుడు జలాలను ప్రభావం చేసే గ్రహం. కనుక జలతత్వమైన మీనరాశి, జలాలను ప్రభావితం చేసే చంద్రుడు ఒకే చోట చేరటం వల్ల భూమి మీద జలాలు ఎక్కువ ప్రభావితం అవుతాయని, సునామీల వంటి ప్రమాదాలు సంభవించవచ్చని భావిస్తున్నారు జ్యోతిష్కులు. అయితే చంద్రుడు మీనరాశిలో 24 గంటలు మాత్రమే ఉంటున్నాడు. ఆ తరువాత వెంటనే మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ ప్రభావం కొంత తగ్గుతుంది అని భావిద్దాం.
సునామీల వంటి ప్రమాదాలు సంభవించవు, జలప్రళయాల వంటివి రావు. ఎందుకు? ఖగోళంలో జరిగినటువంటి ఈ కూటమి భూగోళంలో ప్రభావం చూపిస్తుంది అంటే చంద్రుడికి జలాలను ఆకర్షించే లక్షణం ఉంది. 16 కళలని సంతరించుకుని పూర్ణత్వాన్ని పొందిన చంద్రుడు పౌర్ణమి నాడు సముద్రంలోని ఆటుపోటులకు కారణమవుతున్నాడు అని ఖగోళం చెప్తోంది. దీన్ని బట్టి భూమి మీద జలాలను ఆకర్షించే చంద్రుడు జలతత్వమైన మీనరాశిలో ఉండటం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని జ్యోతిష్కులు భావిస్తే వెంటనే రాశి మారుతున్నాడు కనుక ప్రభావం తగ్గవచ్చు అనేది విశ్లేషణ. ఇకపోతే మనిషి మానసిక శారీరక స్థితిగతుల మీద ఈ ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనసుకి కారణమైన చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉండటం అంటే రాహువు శని గ్రహాలతో కలిసి ఉండటం వల్ల మనిషి యొక్క మానసిక స్థితిగతులు అల్లకల్లోలమవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ చంద్రుడు మనోకారకుడైతే రాహువు ప్రభావితుడవుతాడు. అంటే మనిషి యొక్క ఆలోచనలను ప్రభావం చేసేటటువంటి శక్తి రాహువుకి ఉంది. ఎందుకు అంటే చంద్రుడి కక్షలోనే బిందువుగా ఏర్పడిన గ్రహము రాహువు అని ఖగోళం చెప్తోంది. కనుక మనోకారకుడైన చంద్రుడు ప్రభావితుడైన రాహువు కలవడం వల్ల మనిషి ఎక్కువ ఆందోళనకు గురవుతాడని, మనోనిశ్చలతని కోల్పోతాడని, మానసికంగా బలహీనంగా ఉన్నవారు మరింత మానసిక బలహీనులై డిప్రెషన్స్ లాంటి మానసిక రుగ్మతలకి లోనవుతారని విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఒకటి గ్రహించాలి. ఈ కూటమిలో చంద్రుడు 24 గంటలే ఉంటాడు కనుక చంద్రుడు రాశి మారిపోతున్నాడు కనుక రాహువు ఒక్కడి ప్రభావమే ఉంటుంది కనుక అది కూడా అంతగా ఉండదని మనం భావిద్దాం. ఇకపోతే మనిషి శారీరక మానసిక స్థితిగతులను నవగ్రహాలు ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉంది. ఏ రకంగా అంటే సూర్యగ్రహం మనిషి యొక్క హృదయాన్ని ప్రభావితం చేస్తే చంద్రుడు మనసు రక్త ప్రసరణలను, కుజుడు రక్తము శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాడని, బుధుడు నరాలు చర్మము మాట తెలివితేటల్ని ప్రభావితం చేస్తాడు. అలాగే గురుడు కాలేయము జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపితే శుక్రుడు కిడ్నీలు వెంట్రుకలు చర్మ సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాడు. శని ఎముకలు కండరాలు కీళ్ల మీద ప్రభావం చూపిస్తే రాహువు మానసిక స్థితి అలర్జీలు మానసిక అస్థిరత మీద ప్రభావం చూపిస్తాడు. ఇక కేతువు నాడీ మండలము మరియు ఆధ్యాత్మిక స్థితిగతుల మీద ప్రభావం చూపిస్తాడు అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. దీని వలన శారీరక మానసిక అనారోగ్యానికి మనిషి గురవుతాడు అని జ్యోతిష శాస్త్రజ్ఞులు భావిస్తూ ఉన్నారు. ఈ షష్టగ్రహ కూటమిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఉన్నారు కనుక వీటి యొక్క ప్రభావం మనిషి మీద పడుతుంది అని చెప్తున్నారు. అలాగే సైన్స్ ప్రకారం మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయని చెప్తారు. కానీ యోగ శాస్త్రం ప్రకారం ఈ శక్తి కేంద్రాలని యోగ చక్రాలు అని చెప్తారు. ఈ యోగ చక్రాలకి జ్యోతిష శాస్త్రంలో ఉన్న గ్రహాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. శరీర ధర్మశాస్త్రానికి చాలా దగ్గర సంబంధం ఉండటం వల్ల ఇటువంటి మార్పులు సంభవిస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉంది. మనం భయపడే పనే లేదు. ఎందుకు అంటే మన భారతీయ ప్రాచీన జ్యోతిష శాస్త్రం శరీర ధర్మ శాస్త్రాన్ని, మానసిక తత్వశాస్త్రాన్ని మాత్రమే కాక పరిపూర్ణ ఆధ్యాత్మికతను నింపుకున్న ఓ అద్భుతం. అందుకే మన జ్యోతిష పండితులు సూచించిన విధంగా నిరంతర భగవన్నామస్మరణ జప ధ్యానాదులు చేస్తూ ఆపద నుండి తేలికగా బయటపడవచ్చు. అంతేకాక నీరములందు నిండి నారాయణమూర్తిగా పేరు పొందినవాడు, సర్వ సృష్టి కారకుడు, సర్వ వ్యాపి, విశ్వ విధాత అయిన నారాయణుని శరణి వేడటమే మార్గం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గీతాచార్యుడై శ్రీకృష్ణుడై అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి ఉన్నారు. మరొక చింతన లేకుండా నన్నే ఎవరైతే స్మరిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని దాని అర్థం కదా. మరికని ఆ నారాయణునే స్మరిస్తే ఆ విశ్వవిధాత విశ్వంలోని గ్రహకూటమి ప్రభావం నుండి కాపాడడా ఏం? నిరంతరం స్మరిద్దాం ఓం నమో నారాయణాయ అని. సర్వే జన సుఖినో భవంతు.